ఈ వీడియోలో త్రిభుజానికి సంబంధించిన లెక్కను చేద్దాం. A -1,5, B 3,1, C 5,7లు ABC త్రిభుజానికి శీర్షాలు. DEF లు వరుసగా BC, CA, ABల మధ్య బిందువులు అయినట్లయితే ABC త్రిభుజ వైశాల్యం DEF త్రిభుజ వైశాల్యానికి 4 రెట్లు ఉంటుందని నిరూపించండి. ఇది మనకి ఇచ్చిన లెక్క. A x1 y1, B x2 y2 లను కలిపే రేఖాఖండం మధ్య బిందువు నిరూపకాలు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అని మనకి తెలుసు కదా. ఈ పరిజ్ఞానాన్ని వాడి ఈ లెక్కని సాధిద్దాము. ముందు పటం రూపంలో గీసుకుందాము. A -1,5, B 3,1 మరియు C 5,7. ఇప్పుడు D, E మరియు F ల నిరూపకాలను కనుక్కుందాము. B 3,1, C 5,7 ల మధ్య బిందువు D. D యొక్క నిరూపకాలు D = 3 + 5 బై 2, 1 + 7 బై 2 అంటే 3 + 5 8 బై 2, 1 + 7 8 బై 2 అంటే 4,4 వచ్చింది. దీన్ని పటంలో రాద్దాము. D 4,4. సరే, ఇప్పుడు CAల మధ్య బిందువు E యొక్క నిరూపకాలు కనుక్కుందాం. C 5,7. A -1,5 ల మధ్య బిందువు E యొక్క నిరూపకాలు 5 + -1 అంటే 5 - 1 బై 2, 7 + 5 బై 2 అంటే 5 - 1 4 డివైడెడ్ బై 2, 7 + 5 12 బై 2. 4 బై 2 విలువ 2 మరియు 12 బై 2 విలువ 6 కాబట్టి ఈ 2,6 వచ్చింది. దీన్ని కూడా పటంలో రాద్దాము. ఈ 2,6. సరే, ఇప్పుడు A మరియు B బిందువుల మధ్య బిందువు Fని కనుక్కుందాం. A -1,5 అలాగే B 3,1 ల మధ్య బిందువు F నిరూపకాలు -1 + 3 బై 2, 5 + 1 బై 2. -1 + 3 ఎంత వస్తుంది? 2, 2 బై 2, 5 + 1 6 బై 2. 2 బై 2 విలువ 1 అలాగే 6 బై 2 విలువ 3 కనుక F 1,3 వచ్చింది. దీన్ని కూడా పటంలో రాద్దాము. F 1,3. సరే, ఇప్పుడు ABC మరియు DEF త్రిభుజాల వైశాల్యాలను కనుక్కుందాం. A x1 y1, B x2 y2, C x3 y3 నిరూపకాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా = ½ mod x1 ఇంటూ y2 - y3 ప్లస్ x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ y1 - y2. ఇది వైశాల్యం. దీన్ని ఇప్పుడు ఉపయోగిద్దాము. A -1,5, B 3,1, C 5,7 అని ఇచ్చారు కదా. -1ని x1గా, 5ని y1గా, 3ని x2గా, 1ని y2గా, 5ని x3గా, 7ని y3గా అని రాస్తే ఏరియా ఆఫ్ ABC = ½ mod -1
into 1 minus 7 plus 3 into 7 minus 5 plus 5 into 5 minus 1 equal to half modulo minus 1 into 1 minus 7 minus 6 వస్తుంది ప్లస్ 3 into 7 minus 5 2 వస్తుంది ప్లస్ 5 into 5 minus 1 4 వస్తుంది. దీన్నే హాఫ్ మాడ్ -1 into -6 ప్లస్ 6 అంటే 6 ప్లస్ 3 into 2 అది కూడా 6 ప్లస్ 5 into 4 ఈక్వల్ టు 20. కాబట్టి 6 plus 6 plus 20 equal to 32 divided by 2 equal to 16 వచ్చింది. ఇది ABC యొక్క ఏరియా. అలాగే DEF యొక్క వైశాల్యం లేదా ఏరియాని కనుక్కుందాం. ఏరియా ఆఫ్ DEF is equal to half mod x1 బదులు 4 ఉంది కదా 4 into 6 minus 3 ఇది y2 minus y3 plus 2 into 3 minus 4 plus 1 into 4 minus 6 ఇది half mod 6 minus 3 3 కాబట్టి 4 into 3 plus 2 into 3 minus 4 విలువ -1 వస్తుంది ప్లస్ 1 into 4 minus 6 అంటే -2 వస్తుంది. కాబట్టి ఇది హాఫ్ మాడ్ 12 -2 -2 వస్తుంది. అంటే 12 minus 4 ఈక్వల్ టు 8 కాబట్టి హాఫ్ మాడ్ 8 ఈక్వల్ టు 8/2 వస్తుంది. ఈ 8/2 విలువ ఎంత 4 కదా. గమనించినట్లయితే DEF వైశాల్యం 4 యూనిట్లు ఉంది. ABC వైశాల్యము 16 యూనిట్లు వచ్చింది. ఇది 4 into 4 యూనిట్లకు సమానం. అంటే 4 into 4 యూనిట్ల బదులు DEF వైశాల్యం అని రాయొచ్చు కదా. కాబట్టి ABC వైశాల్యము ఈక్వల్ టు 4 times DEF వైశాల్యము అని నిరూపించాం కదా. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.